ఆమె నీళ్ళకాలం గంగదేవి చల్లగలం కాక పట్టించింది ఆమె నీళ్ళకాలం గంగదేవి చల్లగలం కాక మునిగపల్లి జగన్ ఆ నాలుగుకి 50 రూపాయలు సమర్పించినాడు. ఆయన గంగదేవి నీళ్ళకాలం చల్లగలం కాక బాదనపల్లి బాలయ్య
అయ్యా ఏమన్నా ఐదుగురు మాత్రం శంకరుడు మాత్రం లేదు తల్లి మీద లేదంటావా? అయ్యా ఏమంటావు అయ్యా? ఇక్కడ వెళ్తున్నాను కదా మరి ఇక్కడ మాత్రం వచ్చినా అంటున్నావా? అవును ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతున్నావు అయ్యా మరి ఇప్పుడు ఆ యొక్క పార్వతీదేవి గంగాదేవి దగ్గరికి పోవాలి కదా మరి. పోవాలనా? పోతావా అయ్యా తోడుకోపోనా? అయ్యా ఈమెనా తల్లి? ఈమెనయ్యా అమ్మ తల్లి? తల్లి ఏ గంగవాహనాథాని అయ్యో వందనాలు ఓ గంగాదేవి నన్ను గుర్తించకుండా నువ్వు ఎక్కడ వెళ్ళొద్దాన్ని మరి అవును కదా మరి రాజన సామానికి
గంగాదేవికి వినోద రూపాన్ని సమర్పిస్తున్నారు. ఆయన ఇళ్ళకాలంలో గంగమ్మ తల్లి కలగాలని కోరుకుంటున్నాను. వర్షకు తండ్రి అవుతాను కదా తల్లి మరి అవును కదా అదేంటి తల్లి
అదే కూడా చెప్తాం కదా. రాణిల సామ్రానికి అయ్యో నాన్నని సానినాడు మానిదే నమ్ముకుంటాను కదా నేను. అవును తల్లి. శంకరునికి, గౌరమ్మకు, గంగమ్మకు, నారదునికి 200 రూపాయలు సమర్పించినారు. హోటల్ రవి వాళ్ళకు సరళగా తెల్లగా పడాలని కోరిక. అయ్యో నామములో దేతో
నన్ను గుర్తించతాను ఎక్కడ పోతాను మరి అవును జై హైదరాబాద్ మాతాకి అయ్యో ఏమన్నా
కష్టపడమన్నాను అని పెట్టాను అవును కదా మరి నా యొక్క మాట ఎటువంటి తెలుసు కదా మరి అయ్యో మంచి చేపల కూర శంకరుడు చేపల కూర తింటాడంటున్నావు మరి ఏమో మరి మరి జయ భగవాన్ మాతాకి యో ఏ నారద శివుడు మౌనే శివుడు శాపం తింటాడా మరి అందుకనే శివుడు బాధలు పడుతున్నాడు మరి ఎవడు చేప తింటారా అంటున్నా అవును కదా మరి చేప తింటారా అవును కదా మరి అంటున్నా తినడు కదా మరి అంటున్నా అవును కదా మరి అయ్యో మంచి చేపల అయ్యో మంచి చేపల కూర
ఆ బేరం బాణమ్మ ఆ శంకరునికి నారదుడికి పార్వతికి గంగమ్మకు మనిషికి 50 రూపాయలు నలుగురికి 200 సమర్పించింది. ఆ గంగా తల్లి ఎంతకాలం చల్లవని ఆశీర్వాదం. జహాయ దుర్గమాతాకి యోనాదో గంగానే మౌనే యుగేలయ్య మౌనే దేవయ్య అయ్యో నాదో గంగానే యుగేలయ్య అయ్యో నాదో గంగానే యుగేలయ్య మౌనే జహాయ దుర్గమాతాకి ఈ గంగను అడిగేదాం కదా మరి ఇప్పుడు పోయి గంగను అడగాల మరి అడగకపోతే అంత పని చేస్తున్నా కానీ నా దోస్తు గంగ అనుకోని నేను నమ్మున్నా అంత పని చేస్తుందని నాకు తెలియదు కదా నారాయణ మరి అంటున్నావు కదా అవును ఇస్తున్నా కదా మరి చూసినా కదా పోయి అడుగుదామా అడుగుదామా నారాయణ మరి సంగమేశ్వరం దాల్చుకోండా నేను వెళ్ళిపోతున్నాను తల్లి ఆ సిరిగల్ల బాను అయితే నీకు తోడుకుంటున్నాడు కదా మరి అవును తల్లి సంగమేశ్వరం నమ్ముకొని నేను ఎన్ని వస్తాను కదా తల్లి మరి ఎక్కడున్నా పండుగకి రండి ఎవరు లేరు జహాయ దుర్గమాన్ మాతాకి పంచాతో మాటల రామ ఇతర
ఏమంటున్నావా సార్? కొంచెం మాట కదా ఇద్దరు మందికి సిగ్గులేదే కదా మరి మంచం మీద మాత్రం నమ్మకం మాట్లాడుతున్నావు కదా మరి ఎంతో మాట్లాడుతున్నావు కదా మరి అంటున్నావా? అవును కదా మరి ఎట్లా మాట్లాడుతున్నా రాయల సామానికి పక్క ఏమంటున్నావు మరి నన్ను చూసి మాత్రం ఎందుకు వస్తలే రాయల
ఓ సంజి అసలు మాసము అయితే శంకరుని నాయలేసుకుంటు కదా మరి శంకరుని గారు నేను లాయలేసుకున్నాను. ఏం మాట మాట్లాడుతున్నావు నా దగ్గర మరి రాయల సారారికి వసతో శివనామక కృష్ణమూర్తి
గంజంలోనే ఎందుకు నోరు చుట్టుకుంటున్నా? ఆ యొక్క గంజంలో నేను నోరు చుట్టుకుంటున్నా. అది ఫోన్లో రాబట్టే ఉన్నది. ఎక్కడో రెండు కట్టుకోమని చెప్పండి. जय भगवान माता के सोया नाम बेटे दाना रघुनंद के నీకు రోషం ఎందుకు అంటున్నా? అంత కోపం ఎందుకే మరి నీకు? ఎట్టి మీద తెలుసుకున్నారు మరి మీరు ఆయన సామ్రాజ్ఞి మీ తండ్రి కన్నా పేరంటానే వచ్చి నువ్వు కయ్యానికి వచ్చినావా? అట్లా మరి जय भगवान माता के जल्ला पे लालो देते जल्ला खाना बोले శంకరుడికి పార్వతి గంగమ్మకు దూరం దూరం 200 సమర్పించండి. సవయళ్ళ కన్నా గంగా నది చల్లగా కాపాడండి. రాయల సామారికి ఇయం పోదామా నీవాలో మాయన్నా
ఎక్కువ మాట్లాడుతుంటే నీ పని లేదు కదా. అట్లా మరి జయ భగవాన్ మాతాకి ఎందుకంట వచ్చే నాదే ఎమి పానే గగనే ఎందుకంట వచ్చే నాదే ఎమి పానే గగనే ఎందుకంట వచ్చే నాదే ఎందుకని వచ్చినా కానీ మరి నీకు ఇంతలో సిగ్గులేదు కానీ మరి ఓ అట్లా అంటున్నావా? అవును కదా మరి ఎందుకని వచ్చినా అంటున్నావా? అవును కదా జయ భగవాన్ మాతాకి నన్ను మెచ్చే నారే నే దర్శనాతే 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 నన్ను మెచ్చే తన్నేలో మానేమో సబ్కో రామే తనసామే 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 తన్నేలో మానేమో నన్ను మేరే నన్ను ఓ స్వామి నన్ను మేపినట్టు నాకు ఒక సంథింగ్ చేస్తుంది కదా స్వామి మరి సరైన లోపల మాత్రం మేము ఇద్దరం సంపూర్ణమవుతాం కదా స్వామి అవునా నాకు ఒక బాధ పడుతుంది కదా స్వామి నువ్వు రాయల స్వామి వారికి వక్కడున్నాడే సంతే నడుస్తుంది రాయల స్వామి వారికి వక్కడున్నాడే సంతే చక్కగా గోడే సంతే వక్కడున్నాడే సంతే
దేవరాయలకు కొట్లాట మానుకోండి కదలా మీరు కొట్లాట మానుకోండి నిర్మాతం కొట్టాడుకున్నాం కదా ఓ సామి అట్లా అంటున్నావు మరి जय भगवान माता की जय भगवान माता की ये सखा मोदोती नारे रे गंगा చాలా ఓపికతో ఉండాలి. ఆ గంగ కింద కదా గిరిజనులు కదా శ్రీరామ స్వామివారికి నే దొట్టబట్టే Thank you.
అవసరం అయితే నాకు చెప్పవాలి. అట్టంటున్నావు మరి చెప్పు. జయ హైదరాబాద్ మాతాకి కులమో తక్కువ దాన నాకు మాతాలంటవ తందే కులమో తక్కువ నాతో మాట్లాడగల మరి ఫోన్ పట్టుకున్నాను కదా మరి ఏం తక్కువ అంటున్నావా? మర్యాద దక్కది. ప్రాణుల సామ్రాజ్ఞి కులమో కులమా అంటావా? కులము కులం అంటావు. ఆ కులమిందనైతే కుడిందంట. అట్టంటున్నావు మరి జయ హైదరాబాద్ మాతాకి పట్టు మే తంబూరము నేను గట్టెలనానే పట్టు మే నీకు నీళ్ళు అవసరమే లేదా? అవసరమే లేదా? నువ్వు ఎట్లా స్నానం చేస్తావమ్మా? నాదొక్క మనీ పట్టు
సిద్ధంపేట స్థాయిలో అందరికీ కలిపి 100 రూపాయలు సమర్పించినాడు. ఎక్కడ భారతమ్మ పొల్లగడ్డ వచ్చాక గుద్దుకోరేమే గుద్దుకుంటే అదే గుద్దురి ఇది కోరుకులేగాలేను నారాయణ Thank you.
చెల్లెలు కాదు కదా మరి ఏదైనా కానీ ఆ గంగన్న చెల్లెలు కావాలన్నా అవును కదా మరి ఒప్పుకోనంటున్నా ఇప్పుడు ఒప్పుకోనంటున్నారు మరి అట్లా అంటున్నావా? అవును కదా రాణిల సంగారికి నారాయణ ఇది నాకు ఏది ఏమైనా కానీ గౌరీ నీకు అప్పగా అంటున్నావా నువ్వే చెప్పాలి అవును కదా నువ్వే చెప్పాలా కదా మరి అదే చెప్పాలి మరి నేను అంటే సంచాట చూసినవా నేను అంటే నోరు మూసుకుపోయిందా నువ్వు లేకపోతే ఈ కొట్ల ఇద్దరే కొట్టాడు కదా నువ్వు ఉండి అందరికి సంబంధించుకొని ఇద్దరికి సంబంధించుకొని ఇంకా తీసుకొని పోదాము
जय हैदराबाद माता के धरणी के बानर प्यारा पुरम बोला धरणी के बानर సంధివచనము ఈ విధంగా మాత్రము ఆ యొక్క గంగగౌడ మాత్రము అనరాని మాటలు అనుకున్నాము. అప్పుడు నారదుడు మాత్రము ఆ తల్లి నిర్మాణం పడవకండి కైలాస మతాన్ని చెప్పి మతం యొక్క భూలోకం చెందినస్తున్నారు ఎందుకు మతంగా బాధపడుతున్నారు అనగా అప్పుడు బాలనాథ గంగన్న గౌరవ వాళ్ళ ఎదురుకుంటే దాచి తీసుకుందాం పోయి సింగల్ చేసాకు నువ్వు పెట్టే పుల్లో అక్కడికి వెళ్తే ఇంకో వేసం పట్టావు ఇద్దరు సరిపోతాయండి ఇద్దరు కావాలి అవితే కొట్టుకుంటాం కట్టెలు కొట్టుకున్నట్టు కట్టెలు భయపడుతుంది కానీ అంటే కట్టేవాడిగా ఇంకా పని ఇంకా మొత్తం ఎట్లా చూస్తున్నాను जय हैदराबाद माता की जय हैदराबाद माता की वाजे चक्कने नेनो वबरांधे बम्मानो बराजे चक्कने नेनो वबरांधे बम्मानो बराजे चक्कने नेनो वबरांधे बम्मानो Thank you.
మూడు లోకములు తిరిగే మూల శక్తిని కదా మరి నేను నలుగురి మీద అన్నట్టే నారద నా మాట విను కదా మరి కైలాసం నుండి కదిలిటకు వస్తుంది కదా నారద మరి నేను బిడ్డలు కలదా అని నేను ఆ యొక్క కొడుకులు కలదాన్ని కదా మరి బిడ్డలు కలదని కొడుకులు కలదని అంటున్నావా? అవును అన్నారద మరి అన్నిటి పెట్టి కైలాసం నుండి కైలాసం పెట్టి భూలోకం వస్తుంది కదా నారద మరి అవును కదా మరి ఇంకేమన్నా రాజల స్వామి వారికి వాగే Hey,
మా ఇంటి అక్కలు మరి అక్కడ కవర్ కట్టుకోలేవా సెలవుకి కట్టుకుంటున్నాం చెవులు ఓ పిల్లగాయలు బొబ్బలు లేవేమో కూర్చొని ఏం కాదు మంచిగా అనుకో పార్వదేవి కన్నది ఇట్లా నిజంగా చూపించుకుంటూ పోతే